హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి మనకి మోస్ట్లీ 100 బ్లౌజెస్లో ఒక్క బ్లౌజ్ కూడా రాదండి. ఇలాంటిది చాలా రేర్ అనమాట. ఇప్పుడు మనం చంక ఎక్కువ చెస్ట్ తక్కువ చూసాము, లేదా చంక తక్కువ చెస్ట్ ఎక్కువ చూసాము. అలా కాకుండా ఇది చూడండి, చంక వచ్చేసి 10 ఇంచులు, పావు తక్కువ 10 టు 10 ఇంచులు అయితే ఉంది చంక. ఇప్పుడు మనకి నడుము ఎంత రావాలి? ఆ లెక్క ప్రకారం 9 ఇంచులు నడుము రావాలి కదా. కానీ అసలు టోటల్ డిఫరెంట్గా ఉందన్నమాట ఈ బ్లౌజు. నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను చూశాను చాలా డిఫికల్ట్ బ్లౌజులు, చాలా తేడా ఉన్న బ్లౌజులు చూశాను, కానీ ఇలాంటి బ్లౌజ్ అయితే చూడలేదు. మన కొలతలు ఉన్నాయి కదా, నేను 90% ఎవరికైనా సెట్ అయ్యిద్ది అంటాను. ఆ సెట్ అవ్వని 10% ఎవరైతే ఉన్నారో ఆ 10% కిందకైతే వచ్చింది ఈ బ్లౌజు. నెక్ డీప్ కూడా, ఫ్రంట్ నెక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి, మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సంబంధం లేదు. ఎంత ఎడమొచ్చిందో చూసారు కదా, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి. అసలు ఏంటి దీనిలో తేడా? ఇలాంటి బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడే మీకు పర్ఫెక్ట్గా మీరు టైలర్ అనేది అవుతారనమాట. ఓకేనా? ఇది వచ్చేసి కట్ వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజు. మీకు నేను ఇది వర్క్కి సంబంధించి ఇలా ఏం చెప్పను, ఓన్లీ ఈ బ్లౌజు కటింగ్ అనమాట. మీరు ఇలాంటి బ్లౌజ్ కూడా నేర్చుకున్నారు అంటే 100 to 100% మీరు టైలర్ అయినట్టే. ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కూడా ఎలా మనం స్టిచ్ చేసుకోవాలి, ఎలా మనం దాన్ని కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది చూపిస్తాను. మీకు చాలా అంటే చాలా యూజ్ అయ్యిద్ది. మీకు ఎక్కడా దొరకదు, ఛాలెంజ్ చేసి చెప్పగలను నేను. ఇలాంటి వీడియో ఇంత సింపుల్ మెథడ్లో మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి, ఫస్ట్ నార్మల్గా ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో వేసేసుకొని క్రాస్ అనేది తీసేసుకుందాం. జాడిచ్చేసుకున్నాం కాబట్టి క్లాత్ ఐరన్ అయితే చేయలేదు. ఇలా ఎక్స్ట్రా ఉన్నది మనం క్రాస్ తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత ఎప్పుడు మనం పెట్టుకున్నట్టే నడుము పట్టి ఎంత ఖర్చుతో మీరు వేసుకోగలరో అలా ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఓకేనా? పెట్టుకున్న తర్వాత నేను ఎప్పుడు చెప్తాను కదా మీకు, బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఖర్చుతో సహా ఎంత ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి అని సేమ్ అలాగే పెడుతున్నాను నేను. మన మెథడ్లోనే చూపిస్తున్నాను నేను మీకు. ఓకేనా? ఏంటి అనేది మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైద్ది. ఇప్పుడు వచ్చేసి నడుము పొడవు కొలుస్తున్నాను చూడండి. పైన షోల్డర్ దగ్గర ఆల్రెడీ నేను ఒక 1/4 ఇంచు ఖర్చు అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నా. టేప్ పైకి పెట్టేసుకొని పొడవు అనేది కొలుచుకుంటున్నాను అనమాట. ఎంత వచ్చింది మనకి? 15 ఇంచుల వరకు వచ్చింది. 15 ఇంచులు మనం నడుము పట్టి జాయింట్ కోసం ఆల్రెడీ లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ మీదకి 15 ఇంచులు పెట్టేసుకోండి. ఎంత పొడవు వస్తే అంత పొడవు మీ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం అన్నమాట. ఇలాంటి బ్లౌజ్ కూడా మీరు నేర్చుకున్నారు అంటే మీకు ఇంకా ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కూడా ఇక ఇంతకన్నా కష్టమైన బ్లౌజ్ అంటూ ఉండదు నాకు తెలిసి. ఓకేనా? వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా లూజు పొడవు మార్కింగ్తో మనం ఎప్పుడు వేసుకున్నట్టు బాక్స్ డ్రా చేసేసుకున్నాము. అంటే బ్లౌజు లెంత్, బ్లౌజ్ లూజ్తో. ఇప్పుడు మనం ఎప్పుడు పెట్టుకుంటాం కదా 2.5 ఇంచులు మనకి నెక్ కోసం అన్నమాట. అలాగే భుజము మనం మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత ఉందో అంత పెట్టాను. కస్టమరు పర్టికులర్గా కరెక్ట్గా ఇది ఎలా ఉందో అలా కుట్టండి, నాకు ఇలా అయితేనే సెట్ అయ్యింది, కరెక్ట్గా ఇలాగే కుట్టండి అని చాలాసార్లు చెప్పారనమాట. నా బాడీకి ఎక్కడ సెట్ అవ్వండి బ్లౌజ్లో, ఈ బ్లౌజ్ కొంచెం బాగా సెట్ అయినట్టు అనిపించింది, ఇలాగే కుట్టండి అని అయితే చెప్పారు. నేను నార్మల్గా మెజర్మెంట్ బ్లౌజ్లో ఎలా ఉంది చంక డౌన్ అనేది అలాగే మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, చంక డౌన్ వచ్చేసి 7 ఇంచులు ఉంది. 7 ఇంచులు మనం ఏ బ్లౌజ్కి పెట్టాం, మ్యాక్సిమం 90% 6 ఇంచెస్ పెడితే సరిపోయింది కదా. షోల్డర్ వచ్చేసి పావు తక్కువ 6 ఇంచుల వరకు ఉంది. పావు తక్కువ 6 ఇంచులకి పెట్టేసుకొని నేనైతే ఇలా బాక్స్ డ్రా చేసేసుకుంటున్నాను. ఫస్ట్ బాక్స్ డ్రా చేసేసుకొని ఈ కార్నర్లో 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి చక్కగా రౌండ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి చంక ఎంత రావాలి? మనకి కింద పావు ఇంచు క్రాస్ తీసేసుకోండి. ప్రతి బ్లౌజ్కి మనం ఎలా తీసుకుంటామో అలాగా. ఒకసారి చంక కొలిసి చూద్దాము. ఫస్ట్ అదిగో చూడండి, ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. అంత నెక్ డీప్ నేను చూడలేదు. కొంచెం ఏదో
బ్లౌజ్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఫస్ట్ చెస్ట్ లూజ్ చూద్దాం. చెస్ట్ లూజ్ దగ్గరికి చంక లూజ్ మ్యాచ్ అవుతుందా లేదా. ఇదిగోండి ఇలా పెట్టినా కూడా కాదు, ఇంకొంచెం కిందకి ఇలా స్ట్రైట్ పెట్టాలి అనుకుంటే టేప్ నెక్ డీప్ బాగా ఉంది కదా, దాని స్ట్రైట్లో అయితే పెట్టాను. నాకు కాజా పట్టీ వైపు కదా, మళ్ళీ ఏంటో తక్కువ వచ్చినట్టు అనిపించింది. సరే ఉక్స్ పట్టీ వైపు కొలిసి చూద్దాం. ఉక్స్ పట్టీ వైపు అయితే మనం ఎక్స్ట్రా పట్టీ జాయింట్ వేసుకోం కదా, అలా కొలిసి చూశాను. నాకైతే చెస్ట్ లూజ్ 9 ఇంచులు వచ్చింది. 9 ఇంచులు వచ్చినప్పుడు మనకి చంక లూజ్ ఎంత రావాలి, 8 రావాలి. కానీ మనకి చంక లూజ్ 9.5 10 వరకు ఉంది అది కదా. ఇలా 8 ఇంచులకి సరే 9 ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి చంక రౌండ్ అనేది కొలిసి చూస్తున్నాను. ఇలా కొత్త బ్లౌజు వచ్చినప్పుడు మనం 1కి 4 సార్లు కొలుచుకోవాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కొత్త కస్టమర్ అన్నమాట. ఇదిగోండి 9.5 వచ్చింది. కరెక్ట్గా మళ్ళీ కొలిచి చూశాను, చూడండి మీకు కూడా చూపిస్తున్నాను. 9.5 ఇంచులు అయితే వచ్చింది. 9.5 ఇంచులు ఈ షోల్డర్ జాయింట్ కోసం తీసేయండి. మనం తీసేసి కొలిచాం కదా, అక్కడి నుంచి 9.5 ఇంచులు మనకి ఇప్పుడు చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిందా లేదా చూడండి. 9.5 ఇంచులు మనకి మ్యాచ్ అవ్వలేదు. మన మెథడ్ ప్రకారం 9 ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చినప్పుడు 8 ఇంచులే చంక రౌండ్ వచ్చింది ఎవరికైనా. అలా 8 ఇంచుల దగ్గరికి మనకి వచ్చిందనమాట. ఇదిగోండి 9.5 ఇంచులు ఇక్కడ ఒక వచ్చింది. సరే వాళ్ళది మనం చంక డౌన్ వచ్చేసి 7 ఇంచులు ఉంది కదా, ఇదిగోండి చెస్ట్ లూజ్ 9 ఇంచులు వచ్చింది. చంక మనం ఎప్పుడు ఎలా రావాలి, 8 రావాలి. కానీ దీనికి ఎలా వచ్చింది, 9.5 ఇంచులు వచ్చింది. అదే మీకు చూపిస్తున్నాను నేను. సరే నేను ఇందాక 7 ఇంచులు చంక డౌన్ వచ్చింది, నేను 6.5 దగ్గరికి పెట్టాను. సరే వాళ్ళ ప్రకారమే 7 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసి చూద్దాము మ్యాచ్ అయిద్దేమో అని. చంక చాలామంది మీకు చెప్పేది ఇదే, యూట్యూబ్లో మీరు ఏ వీడియో చూసినా మీకు చంక డౌన్ తగ్గితే కిందకి మార్కింగ్ చేసుకోండి, కిందకి మార్కింగ్ చేసుకోండి అని చెప్తారు. సరే ఆ మెథడ్ చూపిస్తాను చూడండి. ఇలా కిందకి మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా కొలిచి చూపిస్తున్నాను చూడండి, మ్యాచ్ అయిద్దా లేదా మనకి. అయిందా, అవ్వలేదు. అక్కడికి వచ్చింది చూడండి 9.5. అలా వేసుకున్నా కూడా చెస్ట్ లూజ్కి ఎప్పుడైనా చంక లూజ్ మ్యాచ్ అవ్వాలి. అది వాళ్ళ బాడీ తీరు. బాడీ తక్కువ ఉండొచ్చు, చెయ్యి లావు ఉండొచ్చు చంక. అలా అని మనం చంక లూజ్ పెద్దగా ఉంది కదా అని చెస్ట్ కూడా పెద్దగా లూజ్గా పెట్టేస్తే మనకి చెస్ట్ తిత్తులు వస్తాయి కదా. మనం చంక లూజ్కి చెస్ట్ లూజ్ ఎప్పుడు మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. సరే అసలు ఒకసారి బ్లౌజ్ చూద్దాము అని మొత్తం కొలిచి చూశాను. నడుము లూజు కొలిచాను చూడండి. నడుము లూజు ప్రకారం అయితే ఇది బ్లౌజ్ సైజ్ వచ్చేసి మనకి 32 సైజ్ బ్లౌజు. కరెక్ట్గానే ఉంది. నడుము లూజ్ అయితే కరెక్ట్గానే ఉంది. ఇంకా ఎక్కడ వచ్చి ఉంటుంది, మీరు ఎవరైనా గెస్ చేస్తే చెప్పండి. నడుము లూజు 32 ఇంచెస్, 32లో 4వ భాగం అంటే 8 ఇంచులు. కరెక్ట్గానే ఉంది. మనకి చెస్ట్ లూజు 1 ఇంచ్ కలుపుకుంటే 9 ఇంచులు చెస్ట్ లూజ్ కరెక్ట్గానే ఉంది. మనకి చంక 8 రావాలి, కానీ కస్టమర్ది ఎంత ఉంది, 9.5 ఉంది. సరే ఏంటి అసలు దీనిలో ప్రాబ్లం అని ఫస్ట్ బ్యాక్ పార్ట్ కొలిచాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్ అనేది లూజ్ ఎక్కువ ఉంది, ఫ్రంట్ పార్ట్స్ అనేవి తక్కువ ఉన్నాయి. మీకు 100లో ఒకళ్ళకి కూడా కాదు నాకు తెలిసి, ఇంకా ఎక్కువ బ్లౌజెస్లో ఒకటి రావచ్చు నాకు తెలిసి. చూడండి ఇక్కడ కొలిస్తే మనకి నియర్లీ 19.5 20. చూడండి 20, 19.5 కూడా కాదు, 20 ఉంది బ్యాక్ పార్ట్ లూజ్ అనేది మనకి. మనం ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం, బ్యాక్ పార్ట్లో కాదు. సరే అదిగోండి కరెక్ట్గా నేను ఇప్పుడు 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్లో లూజ్ మనకి 10 ఇంచెస్ ఉంది కదా, ఆ 10 ఇంచెస్కి పెట్టుకున్న మార్కింగ్ మనకి చంక లూజ్కి మ్యాచ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి కొలిసి చూపిస్తా చూడండి. ఇదిగోండి కరెక్ట్గా మ్యాచ్ అయిందనమాట 9.5 ఇంచులకి. కరెక్ట్గా 9.5 ఇంచులకి మ్యాచ్ అయింది మీకు. ఓకేనా. ఇలా మీరు కొలుచుకోకుండా ఇప్పుడు మనం చంక లూజ్ చెస్ట్ లూజ్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఖర్చు కూడా ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ ఇలా పెట్టేసుకొని నడుము లూజ్ దగ్గర క్రాస్గా మార్కింగ్ చేసుకున్నాం. ఇంకా నెక్ డీప్ అనేది యాజ్ యూజువల్ మామూలుగా పెట్టేసుకోండి. కింద నుంచి పట్టీ కొలిచేసుకొని ఎక్కడ వరకు ఉంది లూజ్ అనేది, అదే నెక్ డీప్ అనేది చూసి తీసుకోండి. ఓకేనా. చూడండి బ్లౌజ్ చూపిస్తున్నాను, ఎంత గ్యాప్ ఉందో చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి. అసలు ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాపు దగ్గర 4 ఇంచెస్ వరకు ఉంది. మీకు వీడియోలో ఎలా కనపడుతుందో తెలియదు కానీ అదిగోండి ఇలా దగ్గరికి రావాలి కదా మనకి బ్లౌజు, కానీ దీనికి 4 ఇంచెస్ గ్యాప్ ఉంది. అంటే బ్యాక్ పార్ట్ అనేది లూజ్ ఎక్కువ ఉంది,
ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ తక్కువ ఉంది. కొంతమంది బాడీస్ ఇలా కూడా ఉంటాయి, వాళ్ళు ఇలాగే ఇష్టపడతారు. మనం మన మెథడ్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా అలా పెట్టి కట్ చేస్తే మనకి సెట్ అవ్వదు అనమాట బ్లౌజు. మీకు అర్థమైంది కదా, నేను చెస్ట్ లూజ్ 9 పెట్టినప్పుడు నాకు అక్కడ ఈ 9.5 ఇంచులకి మ్యాచ్ అవ్వట్లేదు, 7 ఇంచులు చంక డౌన్ పెట్టినా కూడా. ఓకేనా, ఇదొకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏదన్నా కొంచెం మనకి డిఫికల్ట్గా ఉన్న బ్లౌజ్ వచ్చింది అంటే అది ఏంటి తేడా, దానిలో మనకి నడుము లూజ్ ఎక్కువ ఉండి, అంటే బ్యాక్ పార్ట్ లూజ్ ఎక్కువ ఉండి ఫ్రంట్ పార్ట్ లూజ్ ఏమన్నా తక్కువ ఉందా, లేకపోతే వాళ్ళ బాడీ తీరు ఎలా ఉంది, బ్లౌజ్ని బట్టే చెప్పేయచ్చు మనం. ఓకేనా, ఈ కస్టమర్కి చంక పెద్దగా ఉంది, అంటే చంక లూజ్ ఎక్కువ ఉంది, అలా అని చెస్ట్ లూజ్ తక్కువ ఉంది. చాలామంది మీకు చెప్పేది ఏంటి, చంక లూజ్కి 1 ఇంచ్ తగ్గిస్తే చెస్ట్ సరిపోయింది, చెస్ట్ లూజ్కి 1 ఇంచ్ తగ్గిస్తే నడుము సరిపోయింది, నడుము చంక సమానంగా ఉంటుంది. నేను చెప్పేది కూడా అదే. కానీ ఏంటి 90% సెట్ అయిద్దని నేను ప్రతిసారి చెప్తాను నేను మీకు. ఆ సెట్ అవ్వని 10% ఎవరైతే ఉన్నారో ఇలాంటి బ్లౌజెసే అనమాట. ఇంకా ఇలాంటి కొంచెం డిఫికల్ట్గా ఉండే బ్లౌజులు ఏమన్నా ఉన్నాయి అంటే తప్పకుండా షేర్ చేస్తాను మీకు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టైలరింగ్ నేర్చుకోవాలి, మంచి మెథడ్లో ఈజీగా పర్ఫెక్ట్గా మీరు టైలర్ అవ్వాలి, బొటిక్ స్టైల్లో మేము నేర్చుకొని ఎలాంటి బ్లౌజ్ వచ్చినా మేము కుట్టుకోవాలి. బయట కస్టమర్లు అయితే ఏంటి, మీ అయితే ఏంటి, ఏదైనా కానీ ఎలాంటివి వచ్చినా మేము కుట్టుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ అనేది చాలా యూజ్ అయ్యింది మీకు. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన ఛానల్ గ్రో అవడానికి. అలాగే ఏదన్నా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి, లేదు వీడియో బాగుందంటే బాగుంది సిస్టర్ అనో బాగుందండి అనో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకేనా, ఇది నేను నెక్ అయితే కట్ చేయట్లేదు, ఆల్రెడీ ఫస్ట్లో చూపించాను కదా మీకు వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ అనేది రోలర్తో మార్కింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్లో కూడా కొంతమంది కమెంట్ అయితే చేశారు, మీరు ఫార్ములా మెథడ్లో హ్యాండ్ చెప్తున్నారు కదా, మీరు నార్మల్గా ఎలా డ్రా చేసేస్తున్నారు, అది ఆ మెథడ్కి సెట్ అయిద్దా, పర్ఫెక్ట్గా వచ్చిద్దా అని అయితే అడిగారు. ఈ వీడియోలో అది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. చూడండి, ఇది చంక లూజ్ ఎక్కువ ఉంది మనకి ఇప్పుడు, అందుకనే నేను 2 లేయర్స్కే జాయింట్ పడేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఇలా లైనింగే కాబట్టి మనం లోపల 2 లేయర్స్కి వేసుకోవచ్చు, కొంచెం పెద్ద జాయింట్ పడిన. అదే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే 4 లేయర్స్కి వేసుకోవాలన్నమాట జాయింట్. ఓకేనా, చూడండి, ఆ కస్టమర్ ఇంకోటి ఏం చెప్పారంటే ఈ చంక దగ్గర చెయ్యి ఈ కింద వచ్చింది కదా సైడ్ జాయింట్ దగ్గర, అది నాకు ఇంతే ఉంచండి, నాకు ఎక్కువ పొడవు పెట్టొద్దు, యాజ్ టీజ్ ఈ బ్లౌజ్కి ఎలా ఉందో అలా పెట్టండి అని అయితే చెప్పారు. ఓకేనా, కింద అనమాట సైడ్ జాయింట్ వైపు తక్కువ ఉంటుంది, నాకు సేమ్ అలాగే పెట్టండి అని అయితే చెప్పారు. ఫస్ట్ టైం ఇచ్చారండి, వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ 2 ఇచ్చారు. కస్టమర్కి ఇచ్చేసాను, చాలా బాగా సెట్ అయింది బ్లౌజు. వేసుకొని చూసి తీసుకెళ్లారనమాట. కొంచెం దూరంలో ఉంటారు, మళ్ళీ రావడానికి ఇబ్బంది కాబట్టి వాళ్ళు వేసుకున్న తర్వాత ఇది పర్ఫెక్ట్గా వచ్చింది అన్నాకే నేను మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. ఈ మెథడ్లో మీరు కట్ చేసుకున్న మీకు అలాగే రావాలి కదా. ఇదిగోండి, ఫస్ట్ ముంచెయ్యి లూజు, చెయ్యి పొడవు, చంక లూజు, ఖర్చుతో సహా ఎక్కడ వరకు వచ్చింది, అలాగే ఖర్చు లేకుండా యాజ్ టీజ్ మన బ్లౌజ్కి ఉన్న లూజ్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ అనేది తీసేయండి. తీసేసిన తర్వాత ఇలా మనం ఎప్పుడు ఎలా డ్రా చేసుకుంటాము అలా డ్రా చేసుకోండి. చంక డౌను వాళ్ళు ఎలా చెప్పినా మీరు ఒకసారి చూసుకోండి. ఇది మరీ 2.5 ఇంచులే ఉంది చంక డౌను, 2.5 ఇంచులు పెడితే సెట్ అవ్వదండి, ఎప్పుడైనా చెయ్యి పైకి పీక్కుపోతున్నట్టు అయిద్ది అనమాట. సరే, నేను 3.5 ఇంచుల వరకు అయితే పెట్టేసి ఇలా డ్రా చేసేసుకున్నాను అనమాట. డ్రా చేసుకున్న తర్వాత కింద బ్లౌజు వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజు దానికన్నా పొడవు పెట్టొద్దు అన్నారు కదా, కొలిచి చూశాను, పర్లేదు, ఒక 1/2 ఇంచ్ తగ్గింది కానీ పెరగలేదు. ఇలా క్రాస్ చేసుకున్నాను. ఇదే కదా మీకు డౌటు, నేను ఫార్ములా మెథడ్లో చెప్పింది చూపిస్తాను చూడండి. టేప్ ఇలా పెట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి. బాక్స్ డ్రా చేసుకున్నాక కార్నర్ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఆ కార్నర్ ఆ లైన్ మీద 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కోసం అనమాట. ఇప్పుడు పైన ఇక్కడ 1 ఇంచ్, అలాగే ఈ కింద వచ్చేసి ఎంతైతే చంక డౌన్ ఉందో దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని అక్కడేమో ఫ్రంట్ పార్ట్ కోసం అనమాట. ఈ చివరేమో 1 ఇంచ్ అనేది క్రాస్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ మనం ఫార్ములా మెథడ్లో తీసుకున్నప్పుడు ఇదిగోండి ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేసి బ్యాక్ పార్ట్ ఇలా తీసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా వచ్చిద్దండి. నాకెందుకు ఇలా వస్తుంది, మీకెందుకు అంత డిఫికల్ట్గా చూపించాను అంటే నేను కొన్ని 100 బ్లౌజులు కట్ చేసి ఉంటాను, ఆ ఎక్స్పీరియన్స్తో నాకు కరెక్ట్గా వచ్చిద్ది. మీకు ఇంత కరెక్ట్గా ఇంతే డౌన్ తీసుకోవాలని ఎలా తెలిసిద్ది,
ఆ ఫార్ములా మెథడ్ యూస్ చేసో లేదా వేరే మెథడ్ అయినా కానీ మీరు యూస్ చేస్తే మీ చెయ్యి అనేది ఆటోమేటిక్గా తిరిగిద్ది. ఒక 10 బ్లౌజులు 15 బ్లౌజులు మినిమం కట్ చేయాలి. కట్ చేశారు అంటే నెక్ కావచ్చు, చంక డౌన్ కావచ్చు, చంక రౌండ్ కూడా మీరు టేపు పెట్టి 1.5 ఇంచులు అలా అంతా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు అర్థమైపోయిద్ది ఎంతవరకు పెట్టాలి క్రాస్ అనేది. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నేను రఫ్గా గీసినా కూడా సేమ్ అదే మెథడ్లో మనం ఎలా తీసుకుంటామో అంతే క్రాస్ వచ్చింది. ఓకేనా? ఇది క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ మనం ఇది కొంచెం తేడాగా ఉంది కాబట్టి ఒకసారి చంక డౌను చంక లూజ్కి చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిందో లేదో చూడండి. చెయ్యి చూడండి, ఇలా కొలుచుకుంటే కరెక్ట్గా సరిపోయింది. ఒక్క పాయింట్ కూడా తేడా రాలేదు. ఇలా వచ్చింది అంటే ఇంకా మీకు బ్లౌజ్ 95% అక్కడే సెట్ అయిందని అర్థం. ఓకేనా? మనం ప్రతిసారి ఏం చేస్తాము, ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్లో నుంచి 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకుంటాము. ఇది కొంచెం తేడాగా ఉంది కాబట్టి బ్లౌజు దీని ముందు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు టైలరింగ్ నేర్చుకోవాలి, మాకు ఎలాంటి బ్లౌజ్ వచ్చినా ఈజీ మెథడ్లో మేము నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మన ఛానల్ యూజ్ అయ్యిద్ది. ఓకేనా? ఇలా చక్కగా డ్రా చేసేసుకోండి. ఫస్ట్ ఈ చంక క్రాస్ తీసుకోవాలి కదా, దానికోసం ఇలా వీలర్తో మీరు వేసుకున్నారు మార్కింగ్ అంటే ఈజీగా కింద మార్కింగ్ పడిద్ది కదా. అదిగోండి అక్కడ బాక్స్ డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ తీసుకోండి. కంపల్సరీ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ తీసుకోలేదు అంటే మీరు ఎన్ని కొలతలు కరెక్ట్గా పెట్టినా కూడా సెట్ అవ్వదు, ముడతలు వచ్చేస్తాయి అన్నమాట క్రాస్ తీసుకోకపోతే. ఓకేనా? ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్కి వచ్చే హ్యాండ్స్కి తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు కొలుచుకుంటున్నాను, మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా ఉందో ఇలా కొలిచి చూశాను. మళ్ళీ ఇలా కాదని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి మన కొత్తగా వచ్చిన బ్లౌజెస్. ఓకేనా? నార్మల్ బ్లౌజ్ 10 నిమిషాలు పడితే ఇంకొక 10 నిమిషాలు పట్టిద్ది ఎక్స్ట్రా అంతే. ఇదిగోండి చెస్ట్ పాయింట్ దగ్గర వరకు ఫస్ట్ చూశాను. 11 ఇంచులు ఉంది చెస్ట్ పాయింట్. 11 ఇంచుల నుంచి మళ్ళీ డౌన్కి చూడండి 13.5 ఇంచులు అయితే ఉందన్నమాట, ఒక గీత తక్కువగా. 13.5కి నేను హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ ఏం జరిగిందంటే నేను షోల్డర్ దగ్గర ఆల్రెడీ టేప్ అనేది ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఆ సంగతి మర్చిపోయి పైన షోల్డర్ జాయింట్కి కింద షేప్ బెల్ట్ కోసమని హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకున్నాను. కానీ పైన ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి మళ్ళీ చెక్ చేసుకున్నప్పుడు నాకు 13.5 వచ్చింది. అందుకనే ఆ పావు ఇంచ్ అనేది తగ్గించుకున్నాను. ఇక్కడ 13.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఆ పావు ఇంచు వరకు పైకి యాజ్ ఇట్ ఈజ్ 2 ఇంచులే వచ్చింది మనకి. అంటే 2 ఇంచుకి ఫోల్డ్ చేసుకున్నా కూడా మనకి సెట్ అయ్యేది. కానీ కొత్త కస్టమరు కొత్త బ్లౌజ్ కాబట్టి మనం అన్నీ యాజ్ ఇట్ ఈజ్ పక్కాగా కొలుచుకోవాలన్నమాట. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ పొడవు మళ్ళీ కొలుచుకొని చూసుకున్నాను. కరెక్ట్గా 13.5 ఇంచులు అయితే వచ్చింది, సరిపోయిద్ది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవ నెక్ డీప్ అనేది చూద్దాం. చాలా డీప్ ఉందండి. ఇది లిటరల్లీ 8 ఇంచెస్ వరకు ఉందన్నమాట. ఎప్పుడు నేను ఇన్నాళ్ళు నుంచి నేను టైలరింగ్లో ఉన్నాను, ఇంత డీప్ అంటే డీప్ కూడా కాదు, ఏదో ఇది సోకగా అంటారు చూసారా, వీ టైప్లో అలా వచ్చిందనమాట. సేమ్ అలాగే పెట్టండి, మరీ బ్రాడ్ పెట్టొద్దు కింద అన్నారు. అసలు 8 ఇంచులు నెక్ డీప్ వచ్చింది ఫ్రంట్ పార్ట్లో అనుకుంటే మీరు కింద కూడా 2.5 ఇంచులే తీసుకోవాలి. లేదు మనం ఎప్పుడు 6 ఇంచులకి పెట్టుకున్నప్పుడు కింద 3 ఇంచులకి తీసుకొని బాక్స్ డ్రా చేసుకుంటాం కదా, అలా మాత్రం అస్సలు తీసుకోవద్దు. మీకు 7 ఇంచులు దాటింది అంటే 2.5 ఇంచులకే తీసుకోండి. ఈ పైన షోల్డర్ దగ్గర నుంచి డౌన్కి వచ్చే దగ్గర కొంచెం రౌండ్ తీసుకోండి అంతే. ఓకేనా? ఇదిగోండి ఇలా కొంచెం ఒక పావు ఇంచు బయటకు తీసుకోండి. ఆ కిందకు వచ్చేటప్పటికి 2.5 ఇంచుల బాక్స్లో కలిపేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఒకసారి చెక్ చేసి చూసుకుంటున్నాను అనమాట, నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఒక పావు ఇంచు అయితే తక్కువే వచ్చింది. కానీ ఇది ఏంటంటే కట్ వర్క్ బ్లౌజ్, కట్ వర్క్ కుట్టేటప్పుడు ఆటోమేటిక్గా కొంచెం బ్రాడ్ అయ్యిద్ది, సాగిద్ది. అందుకని ఒక పావు ఇంచు తగ్గినా పర్లేదని అయితే ఉంచేసాను. కుట్టిన తర్వాత కరెక్ట్గానే వచ్చింది. ఇదిగోండి ఈ సైడ్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం అయితే 2.5 ఇంచుల నుంచి మెయిన్ డాట్ స్టార్ట్ అయ్యింది కదా, ఒకసారి కస్టమర్ బ్లౌజ్ కూడా కొలిచి చూద్దాము. పర్టికులర్గా ఇలాగే కుట్టండి, సేమ్ కుట్టండి అన్నప్పుడు అన్నీ కొలుచుకోవాలి మనం, తప్పదు. కానీ కస్టమర్ది కూడా 2.5 ఇంచుల దగ్గర నుంచే మెయిన్ డాట్ స్టార్ట్ అయింది. ఆ 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. మళ్ళీ మెయిన్ డాట్ ఎంత విడ్త్లో ఉందో కూడా చూశాను అనమాట. 2.5 ఇంచులు విడ్త్లో ఉంది. 2.5 ఇంచులకు ఒక మార్కింగ్, రెండింటికి మధ్యలో 1.5 ఇంచు వచ్చింది కదా, 1.5కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను.
ఇలా పెట్టుకున్న తర్వాత చెస్ట్ పాయింట్ ఎంత మనకి 11 ఇంచులు, అంటే 11 ఇంచుల దగ్గరికి మనకి మెయిన్ డాట్ అనేది ఎండ్ అవ్వాలన్నమాట. పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి 11 ఇంచులు ఎక్కడికి ఉందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ ఇది మెయిన్ డాట్ పాయింట్, అక్కడ వరకు మెయిన్ డాట్ రావాలి, ఇలా రావాలన్నమాట. ఓకేనా. దీన్ని కొంచెం ఇలా కొంచెం కర్వ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చిన తర్వాత ఈ సైడు ఆ మెజర్మెంట్ బ్లౌజ్కి అసలు క్రాస్ ఉందా లేదా అని అయితే చూస్తున్నాను అనమాట. మనం సైడ్ జాయింట్ వైపు కూడా తీసుకుంటాం కదా, ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఈ బ్లౌజ్కి అయితే లేదండి. అదిగోండి లేదు, కానీ నేను ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్ కంపల్సరీ తీస్తాను, వాళ్ళకు ఉన్నా లేకపోయినా. నా మెథడ్ అనేది నాకు ఉంటుంది కదా, ఇలా తీస్తాను అనమాట. ఈ 1/2 ఇంచ్ తీసాను. ఒకసారి మనకి బ్యాక్ పార్ట్లో చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంది కదా, ఇక్కడ నడుముకి ఏదైనా తగ్గిద్దేమోనని ఈ లూజ్ అయితే చెక్ చేసుకుంటున్నాను. చాలామంది మీరు ఇక్కడ ఎక్కువ తీసుకోరు, మీకు సెట్ అయిద్దా అని అడుగుతున్నారు. నేను 99% ఎవరికి ఎక్స్ట్రా తీసుకొని చూడండి 10 ఇంచెస్ వచ్చింది. ఇది కొలిచి చూద్దాం. మనం మెయిన్ డాట్ వదిలేసుకొని ఇదిగోండి ఇక్కడి నుంచి 3 ఇంచులు, మళ్ళీ ఆ 3 ఇంచులు ఆ మెయిన్ డాట్ కోసం వదిలేసి పెట్టి చూసాను చూడండి, ఇలా కరెక్ట్గా వచ్చింది 10 ఇంచులు. అంటే మనం ఇక్కడ ఎలాంటి ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది ఇక్కడ 1 ఇంచ్ 1/2 ఇంచ్ పెట్టుకుంటున్నారు. అన్ని బ్లౌజెస్కి పెట్టకూడదండి. ఆ తీరు వేరే ఉంటుంది, ఆ బాడీ తీరు వేరు ఉంటుంది. చెస్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, అలా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు అక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. మిగతా వాళ్ళకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు లూజ్ తీసుకున్న దగ్గర నుంచి షేప్ అనేది కరెక్ట్గా రాదు, లూజ్గా అలా వచ్చిద్ది అనమాట. ఏ బ్లౌజ్కి ఏది ఎక్స్ట్రా తీసుకోవాలో అది మాత్రమే తీసుకోండి. అందుకే నేను ప్రతిసారి చెప్తాను, మీరు అన్ని వీడియోస్ చూసి తీసుకున్నారు అంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఏదో ఒక మెథడే ఫాలో అవ్వండి. ఓకేనా. నాదే ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు, కానీ మీకు నేను చూపించేదానికన్నా ఇంకా ఈజీ మెథడ్ పర్ఫెక్ట్గా ఉంది వీళ్ళదనుకుంటే అది ఫాలో అవ్వండి. ఏదైనా కానీ ఒకళ్ళ మెథడ్లోనే ఫాలో అవ్వండి. మీరు దానిలో చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి, దీనిలో బ్యాక్ పార్ట్ ఎలా తీసుకోవాలి, దానిలో ఫ్రంట్ డాట్స్ ఎలా తీసుకోవాలి, అలా ఒక్క వీడియోలో నుంచి ఒక్క పార్ట్ తీసుకున్నారంటే కుదరదనమాట. ఏ మెథడ్కి ఆ మెథడ్లోనే ఉంటుంది అనమాట. కటింగ్ కావచ్చు, స్టిచ్చింగ్ కావచ్చు, షేప్ బెల్ట్ కింద మనం జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ జాయింట్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసి చూపించాను చూడండి. సైడ్ జాయింట్ వైపు ఎంత ఉందో అక్కడ ఒక మార్కింగ్, పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, కింద ఆల్రెడీ ఖర్చు కోసం 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి పై వరకు తీసుకొని ఇలా కర్వ్ షేప్ ఇచ్చేయడమే అనమాట. ఈ వీడియో ఎలా ఉంది, మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు కూడా నేను చూపిస్తాను. మన మెథడు ఆల్మోస్ట్ సెట్ అయ్యే 90% మన మెథడ్ సెట్ అయ్యింది. ఆ సెట్ అవ్వని 10% ఏంటి, అలా వచ్చినప్పుడు మనం ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను మీకు. ఓకేనా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎవరో రేర్గా ఉంటాయి ఇలాంటి బ్లౌజెస్ అనేది. ఎప్పుడు నేను చూపించే మెథడ్ అయితే ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా అయితే మీరు టైలరింగ్ నేర్చుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.